ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గూడాలు, తండాల్లో ఇండిపెండెంట్లతో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఈ జిల్లాల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. రఘునాథపల్లి, శివాజీనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సంధ్య 160 ఓట్లతో గెలుపొందారు. భూపాలపల్లి, కానరావుపేటలో 11 ఓట్లతో ఇండిపెండెంట్ గెలుపొందారు. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. మమతా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచులకు సంబంధించి మొదటి దశ ఫలితాలు వస్తున్నాయి. ఫలితాల కోసం అయితే ఉత్కంఠంగా పోలింగ్ కేంద్రాల దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. క్రమంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒక్కొక్క దగ్గర వస్తుంది. చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే క్రమంగా వస్తున్నాయి. అయితే గెలిచినటువంటి వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా గెలిచినా కానీ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతోటే ఉన్నటువంటి వాళ్ళే అభ్యర్థులుగా నిలబడ్డారు. దీంతో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు. వాళ్ళు గెలుపుతోటి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు చూస్తే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళే విజయం సాధిస్తున్నారు. ప్రధానంగా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది. మనం చాలా మందితోటి మాట్లాడినప్పుడు కూడా ఒకటి అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాన్ని చూశారు. రెండోదేమో గ్రామ అభివృద్ధికి అతడు ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడు, సేమ్ టైంలో నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల మీద చాలా ప్రభావితం చూపించాయని అనుకోవచ్చు. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా కొన్ని చోట్ల గెలిచారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని చోట్ల విజయం సాధించారు. మరికొన్ని చోట్ల మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి చాలా చోట్ల 3rd ప్లేస్లో ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి గెలుపులతోటైతే సంబరాలు నిర్వహించుకుంటున్నారని చెప్పచ్చు. ప్రధానంగా చాలా చోట్ల గెలిచినటువంటి వాళ్ళంతా కూడా తమ సంబరాలను అయితే చేసుకుంటున్నారు. ఏకగ్రీవమైనటువంటి 52తో పాటు మిగతా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో పోలింగ్ జరిగిందో వాటి దగ్గర ఈ విధమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో చాలా చోట్ల కాంగ్రెస్ చాలా ప్రభావం చూపించిందని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారని చెప్పచ్చు. ఏటునాగరం మండలం అల్లంవారి గణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పలక మహాలక్ష్మి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 346 ఓట్లు సాధించి సమీప చెరుకుల నాగలక్ష్మి పైన 125 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించి జఫర్గఢ్ మండలం అల్వార్ బండ తండాలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ విజయం సాధించారు. మాజీ జెడ్పీటీసీ బానోతు అరుణశ్రీ తన సమీప అభ్యర్థి లచ్చిరామ్ నాయక్ పైన 85 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా రఘునాథపల్లి నగర్ గ్రామ శివర్ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివరాత్రి సంధ్య గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి పైన 160 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అదేవిధంగా ములుగు జిల్లాలోనే గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి బానోతు నిర్మల విజయం సాధించారని చెప్పచ్చు. అయితే ఒక్కొక్క ఫలితం వచ్చే కొద్దీ కూడా ఆయా పార్టీలకు బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళు విజయం సాధించడం ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, లీడర్లు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విజయాన్ని సంబరాలు అయితే నిర్వహించుకుంటున్నారని చెప్పచ్చు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల దగ్గర మాత్రం ఇంకా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగే జరుగుతుంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మాత్రం వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి చేశారు. మొత్తంగా వరంగల్కు సంబంధించినటువంటి జిల్లాలో చూస్తే వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 చోట్ల గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులను, తర్వాత వార్డు మెంబర్లను గెలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల గెలుచుకుంది. బీజేపీకి సంబంధించి ఇంకా వార్డు మెంబర్లు గెలిచారు, కానీ కొన్ని చోట్ల సర్పంచ్కి సంబంధించిన స్థానాలలో గెలుపలేదు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 6 చోట్ల విజయం సాధించింది. బీజేపీకి సంబంధించి 2 చోట్ల, బీఆర్ఎస్ ఆ తర్వాత 1 చోట మాత్రమే గెలిచింది. మహబూబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 6 చోట్ల కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ నుంచి మాత్రం ఇంకా ఎవరు బోని కొట్టలేదని చెప్పొచ్చు. ములుగు జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
6 చోట్ల గ్రామ పంచాయతీలను ఇప్పటికీ కైవసం చేసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం ఒక్క చోట గెలుచుకుంటే ఇక్కడ కూడా బీజేపీ ఎక్కడ గెలవలేదు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా సేమ్ టైం ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంత ఆధిపత్యాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 2 చోట్ల విజయం సాధించినట్టుగా సమాచారం అవుతుంది. మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ 110 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. అక్కడ ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. భూపాలపల్లి జిల్లాలో కూడా 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ సంబంధించి ఒక్క చోట గెలిచింది. బీజేపీ కూడా భూపాలపల్లి జిల్లాలో ఇంకా బోని రాలేదు. ఇంకా వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఒక్కొక్క ఫలితం వస్తున్న కొద్దీ సంబరాలు జరుపుకుంటున్నారు. వార్డులు గెలవడం కావచ్చు, పోటాపోటీగా ఈసారి ఎన్నికలలో కూడా కనిపించింది. చాలా చోట్ల పోటీగా వాళ్ళు ప్రచారాలు నిర్వహించుకోవడం కావచ్చు. ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని వాళ్ళు ఒక అంచనా వేసుకుంటున్నారు. పోలింగ్ ఏ విధంగా జరిగింది, తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఉదయం వచ్చినటువంటి ఎర్లీ మార్నింగ్ జరిగిన ఓటింగ్ కావచ్చు, అదేవిధంగా 10 గంటల తర్వాత వచ్చినటువంటి ఓటింగ్ వేసిన వాళ్ళలో మహిళల సంఖ్య కావచ్చు, పురుషులు ఇట్లా వేసినటువంటి కేటగిరీస్ అన్నింటినీ కూడా అంచనా వేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కలు తగ్గట్టుగా ఫలితాలు వస్తున్నాయన్నట్టుగానే చూడొచ్చు మమతా.